ఈరోజు మనం మాట్లాడబోయే అంశం మన అందరికీ గర్వకారణంగా మారిన విషయం మన విశాఖపట్నం ప్రపంచ డేటా హబ్గా మారే దిశగా చేస్తున్న ప్రగతిపై. ఇటీవల వచ్చిన ఓ సంచలనాత్మక వార్త ప్రకారం టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏకంగా రూ1,00,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఇది ఒక్కటే కాదు, ఇది విశాఖను ఏఐ నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో భారీ అడుగు కావడం విశేషం. ఇప్పుడు విషయాల వివరాల్లోకి వెడదాం. ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు ప్రారంభించింది. గూగుల్, సిఫీ టెక్నాలజీస్ తర్వాత ఇది విశాఖలో స్థాపించబోయే మూడవ పెద్ద డేటా సెంటర్ అవుతుంది. ఈ డేటా సెంటర్ కోసం అవసరమైన విద్యుత్తును టీసీఎస్ తమ సొంత పునరుత్పాదక శక్తి ప్లాంట్ల ద్వారా అందించనుంది. మరియు అధిక నీటి అవసరాలను తీర్చేందుకు డీశాలినేషన్ ప్లాంట్ కూడా నిర్మించనుంది. ఈ డేటా సెంటర్తో పాటు టీసీఎస్ నవంబర్లో విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించనుంది. ఇది ఒక రూ1,400 కోట్ల ప్రాజెక్ట్. దీనివల్ల 12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయి. అంతేకాదు, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు మరో 25,000 మందికి ఉపాధి, సత్వా ఏఎంఎన్ఎస్ సంస్థలు మరో 15,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, మెటా కూడా తన అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ కోసం విశాఖని ఎంపిక చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సబ్సీ కేబుల్ ప్రాజెక్ట్, దాదాపు 50,000 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇది అమెరికా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్ని కలిపే ప్రాజెక్ట్. 2030 నాటికి దీని ల్యాండింగ్ విశాఖలో జరగనుంది. ఈ ప్రాజెక్ట్లో సిఫీ టెక్నాలజీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతమంది దిగ్గజ సంస్థలు విశాఖ వైపు చూస్తుండడం వెనక చాలా పెద్ద కారణముంది. అదేమిటంటే, విశాఖ నగరం ఇప్పుడు ఏఐ, హైస్పీడ్ కంప్యూటింగ్, గేమింగ్, యానిమేషన్, బ్లాక్చైన్, క్లౌడ్ టెక్నాలజీస్ వంటి రంగాలకు కేంద్రంగా మారుతుంది. ఈ అభివృద్ధి వల్ల పరోక్షంగా 10 రెట్లకు పైగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడే అవకాశముంది. అంటే విద్యార్థులు, యువత, స్టార్టప్స్ అందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనొచ్చు. ఇలా మన విశాఖపట్నం భారతదేశంలోనే అత్యుత్తమ టెక్ హబ్, డేటా సిటీగా అవతరించబోతోంది. ఇది మన అందరి గర్వకారణం మాత్రమే కాకుండా భవిష్యత్తులో లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించబోతోంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఈ మార్పు మీ జీవితాన్నే మార్చే అవకాశం ఉందని చెప్పాలి. మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన టెక్ అప్డేట్స్ కోసం.